59 సంవత్సరాల వరకు అర్హులైన వాళ్ళందరికీ 1500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తాము అన్నారు. మహాశక్తియా దీని పేరు? అంటే మహిళలందరినీ మహాశక్తులను తయారు చేస్తాం అన్నంత బిల్డప్ ఇచ్చారు. ఏది మీరు ఇచ్చే 1500కే నెలకి? పోనీ అదైనా ఇచ్చారా? మొదలు పెట్టారా? పెట్టే ఉద్దేశం ఉందా? 6 నెలలు గడిచేపోయాయి. ఇంకొకటి 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. 6 నెలలు గడిచిపోయింది, 1 సిలిండర్ ఇచ్చినట్టున్నారు. వచ్చే 6 నెలల్లో ఇంకా 2 సిలిండర్లు మీరు ఇవ్వాల్సి ఉంది. బస్సు, ఉచిత బస్సు మహిళలకి. ఇది చాలా మీ అన్ని స్కీముల కంటే, అన్ని పథకాల కంటే సూపర్ 6లో అతి తక్కువ కాస్ట్ పరంగా అతి తక్కువ ఉన్న స్కీము ఫ్రీ బస్సు. మహిళలకు సంబంధించిన విషయం, వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం, పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్న పథకం. కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఆ ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకం. కానీ చంద్రబాబు గారికి 6 నెలలు దాటినా కూడా అమలు చేత కావటం లేదు. మరి చంద్రబాబు గారు 6 నెలలు గడుస్తుంది, 12వ తేదీ వస్తే ప్రమాణ స్వీకారం చేసి కూడా 6 నెలలు అవుతుంది. మరి ప్రజలకు ఈ 6 నెలల్లో, ఈ 6 మంత్స్లో, ఈ సూపర్ 6లో ఎన్ని అమలు చేశారు? ప్రజల ముందుకు వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇటీవల FBI సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్, అంటే అమెరికాలో ఉన్న సెబీ ఈక్వివలెంట్ సంస్థ, అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడి ముఖ్యమంత్రి 2021 ముఖ్యమంత్రి 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 750 కోట్ల రూపాయలు 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారైతే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు. అదానీ అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. కేవలం మీరు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు కాబట్టి, మీ సంబంధాలు బాగుండాలి కాబట్టి మీరు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రజలను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల రాజకీయ లబ్ధి కోసం అదే ప్రజలను తాకట్టు పెట్టిన మీకు ఏమిటి తేడా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నా పేరు ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా? లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని? అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇంత అవినీతి జరిగినా కూడా
ఈ డీల్ గురించి, ఈ డీల్ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేయటం జరిగింది.